నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. బ్రషింగ్ యూనిట్ పరికరం అనేది ఫేషియల్ ట్రీట్మెంట్‌లలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సాధనం. దీనికి గుండ్రంగా తిరిగే బ్రష్ హెడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు క్లయింట్‌కి ఆహ్లాదకరమైన మసాజ్‌ని ఇవ్వడానికి సహాయపడుతుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. బ్రషింగ్ యూనిట్ పరికరం యొక్క విధులు మరియు భాగాలను వివరించటం, బ్రషింగ్ యూనిట్ పరికరం యొక్క ప్రయోజనాలను జాబితా చేయటం, మరియు బ్రషింగ్ యూనిట్ ఫేషియల్ ట్రీట్మెంట్ చేసి చూపించటం. బ్రషింగ్ యూనిట్ పరికరము మరియు దాని భాగాలు. బ్రషింగ్ యూనిట్ అనేది ఒక రకమైన చర్మ సంరక్షణ పరికరం. ఇది గుండ్రంగా తిరిగే బ్రిసిల్స్ను ఉపయోగిస్తూ నిస్తేజ చర్మ కణాలను తొలగించి, శుభ్రపరిచి, రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తూ, ఎపిడర్మిస్ను ఎక్స్ఫోలియేట్ చేసి చైతన్యవంతం చేస్తాయి. ఈ పరికరంలో ఈ భాగాలు ఉంటాయి: హ్యాండిల్, బ్రష్ హెడ్, రొటేషన్ మెకానిజం మరియు పవర్ బటన్ మరియు స్పీడ్ సెట్టింగులు. ప్రతి భాగాన్ని వివరంగా పరిశీలిద్దాం. హ్యాండిల్. బ్రష్ హ్యాండిల్ సౌకర్యవంతమైన పట్టుని అందిస్తుంది, పవర్ సోర్స్ మరియు కంట్రోల్స్ కలిగి ఉంటుంది. బ్రష్ హెడ్. పరికరం నుంచి వేరు చేయగలిగే ఈ బ్రష్ హెడ్ భాగము సుడిలా తిరిగే బ్రిసిల్స్ కలిగి ఉంటుంది. రొటేషన్ మెకానిజం. ఈ మెకానిజం బ్రిసిల్స్ తిరగడానికి శక్తినిస్తుంది మరియు అవి వృత్తాకారంలో తిరగడానికి అనుమతిస్తుంది. పరికరాన్ని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి పవర్ బటన్ మరియు స్పీడ్ సెట్టింగులు. పరికరాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి దీనికి పవర్ బటన్ ఉంటుంది. ఇంకా వీటిలో చాలా సెట్టింగులు కూడా ఉంటాయి. బ్రషింగ్ యూనిట్ పరికరం యొక్క ప్రయోజనాలు. బ్రషింగ్ యూనిట్ పరికరము చర్మానికి అనేక ప్రయోజనాలని అందిస్తుంది. ఈ ప్రయోజనాలని ఇప్పుడు పరిశీలిద్దాం. ఎక్స్ఫోలియేషన్. బ్రషింగ్ యూనిట్ పరికరము సున్నితమైన ఎక్స్ఫోలియేషన్తో నిస్తేజ చర్మ కణాలను తొలగించి కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరచడానికి, నిస్తేజాన్ని తగ్గించడానికి మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణకు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డీప్ క్లెన్సింగ్. బ్రషింగ్ యూనిట్ పరికరానికి గుండ్రంగా తిరుగుతున్న బ్రిసిల్స్ చర్మ రంధ్రాల నుండి మురికి, జిడ్డు మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా చర్మాన్ని సమర్థవంతంగా శుభ్రపరుస్తాయి. సర్క్యులేషన్, రక్త ప్రసరణ మరియు లింఫటిక్ డ్రైనేజ్. గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తున్న బ్రష్ రక్త ప్రసరణ మరియు లింఫటిక్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఇది ఉబ్బును తగ్గించడంలో, చర్మపు రంగును మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. స్కిన్ రిజువినేషన్, చర్మ పునరుజ్జీవనం. బ్రషింగ్ యూనిట్ అందించే ఎక్స్ఫోలియేషన్ మరియు స్టిమ్యులేషన్ కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇది కాలక్రమేణా తాజాగా, ప్రకాశవంతంగా కనిపించే చర్మానికి దారితీస్తుంది. అవి సన్నటి గీతలను మరియు ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చర్మ సంరక్షణ ఉత్పత్తులను మెరుగ్గా పీల్చుకోవటం. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడే ముందు బ్రషింగ్ యూనిట్ ఫేషియల్ పరికరాన్ని ఉపయోగించడం వలన నిస్తేజ చర్మ కణాలు మరియు అదనపు నూనె వంటి అడ్డంకులను తొలగించి చర్మాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. ఇది మాయిశ్చరైజర్లు మరియు ఇతర ఉత్పత్తులు మెరుగ్గా పీల్చుకోవటాన్ని సులభం చేసి వాటిని మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అనుమతిస్తుంది. విశ్రాంతి మరియు ఒత్తిడి నుండి ఉపశమనం. బ్రషింగ్ యూనిట్ యొక్క మసాజ్ సెన్సేషన్ మంచి అనుభూతిని ప్రోత్సహిస్తూ టెన్షన్ మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. క్లయింట్కి ఈ కిందివి ఉన్నట్లయితే ఫేషియల్ సమయంలో మనం బ్రషింగ్ యూనిట్ పరికరాన్ని ఉపయోగించకూడదు. పాస్టూల్స్, పాపుల్స్తో ఎర్రబడి మొటిమలకు గురయ్యే చర్మం మరియు బ్లడ్ కాపలరస్ కనిపించే చర్మం. బ్రషింగ్ యూనిట్తో ఫేషియల్ని చేసే ముందు క్లయింట్ను సిద్ధం చేయటం. క్లయింట్ చర్మ సంరక్షణ సమస్యలు మరియు లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి క్లయింట్ నుండి వివరాలను సేకరించడంతో ప్రారంభించండి. బ్రష్ యూనిట్ ఫేషియల్ ట్రీట్మెంట్ గురించి చర్చించండి.
దాని ప్రయోజనాలను తెలుపుతూ అది వారి నిర్దిష్ట అవసరాలను ఎలా తీర్చగలదో వివరించండి. ఏవైనా వ్యతిరేకతలు లేదా అలర్జీలు క్లయింట్ కలిగి ఉన్నారేమో గమనించండి. డిసిన్ఫెక్టెంట్ వైప్స్తో బ్రషింగ్ యూనిట్ పరికరాన్ని శుభ్రపరచండి. మీ క్లయింట్పై బ్రషింగ్ యూనిట్ ట్రీట్మెంట్ చేసే ముందు మీ చేతులను సబ్బునీటితో కడుక్కోండి. ట్రీట్మెంట్ సమయంలో అడ్డు రాకుండా మరియు పరికరంలో చిక్కుకునే ప్రమాదాన్ని నివారించడానికి చెవి కమ్మలు, నెక్లెస్లు మరియు గాజులతో సహా ఏవైనా నగలు ఉంటే వాటిని తీసివేయమని క్లయింట్ని అడగండి. క్లయింట్ ధరించడానికి సెలూన్ గౌనును ఇవ్వండి. క్లయింట్ని ఫేషియల్ బెడ్పై సుఖంగా పడుకోనివ్వండి. తర్వాత క్లయింట్ చుట్టూ హెడ్ బ్యాండ్ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రక్రియను ప్రారంభించవచ్చు. బ్రషింగ్ యూనిట్ ఉపయోగించి చేసే ఫేషియల్లోని వివిధ దశలు. క్లయింట్కు బ్రషింగ్ యూనిట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధానం 5 ప్రాథమిక దశలను కలిగి ఉంటుంది. అవి: స్టెప్ 1 చర్మాన్ని శుభ్రపరచడం, స్టెప్ 2 బ్రష్ని ఎంచుకొని పరికరాన్ని ఆన్ చేయడం, స్టెప్ 3 చర్మం మీద బ్రష్ ఉంచడం, స్టెప్ 4 ముఖాన్ని శుభ్రం చేయటం, స్టెప్ 5 చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. కాటన్ ప్యాడ్ని ఉపయోగించి క్లెన్సింగ్ మిల్క్తో క్లయింట్ ముఖం నుండి మేకప్ తొలగించడం ద్వారా ప్రారంభించండి. గోరువెచ్చని నీటితో ఉన్న గిన్నెలో మించిన ఫేషియల్ స్పాంజ్తో క్లయింట్ యొక్క ముఖాన్ని శుభ్రం చేయండి. సున్నితమైన క్లెన్సర్ను క్లయింట్ ముఖంపై మీ వేలి కొనలతో మృదువుగా అంతా రాయండి. తగిన బ్రష్ అటాచ్మెంటుని ఎంచుకునే ముందు క్లయింట్ చర్మం రకం మరియు అలర్జీలను పరిగణలోకి తీసుకోండి. క్లయింట్ యొక్క చర్మాన్ని బట్టి మరియు ఆశించిన ఫలితానికి బాగా సరిపోయే బ్రష్ అటాచ్మెంటుని ఎంచుకోండి. ఫేషియల్ బ్రషింగ్ యూనిట్ పరికరము ఛార్జ్ చేసి తగినంత బ్యాటరీ పవర్ ఉందో లేదో తనిఖీ చేయండి. ఇది కార్డెడ్ పరికరం అయితే ఇది పవర్ సోర్సులో సరిగ్గా ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. మీ బ్రష్ అనేక స్పీడ్ సెట్టింగులను కలిగి ఉంటే క్లయింట్ యొక్క చర్మాన్ని బట్టి సున్నితత్వ స్థాయికి సరిపోయేదాన్ని ఎంచుకోండి. బ్రష్ హెడ్ గుండ్రంగా తిరిగేందుకు పవర్ బటన్ను నొక్కండి. క్లయింట్ ముఖంపై ఫేషియల్ బ్రషింగ్ యూనిట్ పరికరాన్ని ఉపయోగించే ముందు బ్రష్ హెడ్ని మీ చేతి వెనుక లేదా టిష్యూపై చేసి చూపించి అది పనిచేసే విధానాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి. ఇది క్లయింట్కు సెన్సేషన్ను అర్థం చేసుకోవడానికి మరియు పరికరంతో సుపరిచితం కావడానికి అనుమతిస్తుంది. సాధారణంగా తక్కువ వేగం సున్నితమైన లేదా సుకుమారమైన చర్మం కోసం సిఫార్సు చేయబడింది. అయితే అధిక వేగం మరింత శక్తివంతమైన క్లిన్సింగ్ను లేదా ఎక్స్ఫోలియేషన్ని అందిస్తుంది. ఒక ఉత్తమ ఆచరణ: బ్రష్ను నీటిలో తడపండి. ఇది మీ చర్మంపై బ్రష్ మరింత సాఫీగా కదిలేలా చేస్తుంది. చర్మం మీద బ్రష్ హెడ్ని సున్నితంగా మరియు కొద్దిగా కోణంలో ఉంచండి. సాధారణంగా చర్మంపై సరిగ్గా ఉంచటానికి 45 డిగ్రీల కోణం సిఫార్సు చేయబడింది. క్లయింట్ ముఖం మీద చిన్న కదలికలతో గుండ్రంగా తిప్పుతూ బ్రష్ను కదిలించండి. నుదుటితో ప్రారంభించి ఆపై బుగ్గలు, ముక్కు మరియు గడ్డం అనగా చుబకం భాగం వరకు పోనివ్వండి. ప్రక్రియ అంతటా బ్రష్ బ్రిసిల్స్ చర్మాన్ని తాకుతున్నట్లుగా నిర్ధారించుకోండి. సున్నితంగా నొక్కుతూ బ్రిసిల్స్ని పనిచేయనివ్వండి. ఏదైనా అసౌకర్యం లేదా చికాకును నివారించడానికి బ్రష్ ఎప్పుడు కదులుతూ ఉండేలా చూసుకోండి. హెచ్చరిక: కంటి ప్రాంతం మరియు కోసుకున్నట్లు ఉన్న గాయాలు లేదా కందినట్లు ఉన్న ప్రాంతాలలో దీనిని చేయవద్దు. టీ-జోన్ వంటి సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టండి. ఇక్కడ చర్మము కంజెషన్ మరియు బ్రేకౌట్లకు ఎక్కువగా గురవుతుంది. వాడిన తర్వాత ప్రతిసారి బ్రష్ హెడ్ని శుభ్రం చేయండి. అదనపు నీటిని నెమ్మదిగా పిండివేసి గాలికి ఆరనివ్వండి. కావలసిన వ్యవధి వరకు ఉపయోగించిన తర్వాత ఫేషియల్ క్లెన్సర్ ఉత్పత్తి అవశేషాలను తొలగించడానికి
గోరువెచ్చని నీటితో నిండిన గిన్నెలో ముంచిన ఫేషియల్ స్పాంజ్తో ముఖాన్ని కడగండి. క్లయింట్ ముఖంపై కాటన్ ప్యాడ్తో ఫేషియల్ లోషన్ను పూయండి. తర్వాత టిష్యూ టవల్ ఉపయోగించి ముఖంపై అద్దుతూ ఆరబెట్టండి. మాయిశ్చరైజర్ ఫేస్ క్రీమ్తో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: బ్రషింగ్ యూనిట్ పరికరం భాగాలు మరియు విధులు, బ్రషింగ్ యూనిట్ పరికరం యొక్క ప్రయోజనాలు మరియు బ్రషింగ్ యూనిట్ పరికరంతో ఫేషియల్ చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.